అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఉడాన్ స్కీమ్ గురించి నేడు మనం తెలుసుకుందాం. ఉడాన్ స్కీమ్ అనేది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే దానికి ఉడాన్ స్కీమ్ అని అంటారు. ఇది 2016లో ప్రారంభించబడింది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క నాగరిక్ అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఫ్లైట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఈ స్కీమ్ని ప్రారంభించారు. సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకంలో 425 కొత్త మార్గాలను ప్రారంభించారు. 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని అందించింది. ఉడాన్ స్కీమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాన్య పౌరుడికి ఫ్లైట్ అనుభవాన్ని ఇస్తుంది. ఉడాన్ స్కీమ్ కింద తొలి విమానాన్ని ఏప్రిల్ 27, 2017న ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. స్మాల్ టౌన్స్ టు మెట్రో సిటీస్కి కనెక్టివిటీ పెంచడానికి, అలాగే అగ్రి ప్రోడక్ట్స్, మెడికల్, ట్రేడ్, ఆర్గానిక్ ఫామ్, సీ ఫుడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ స్కీమ్ని ముందుకు తీసుకొచ్చింది. కేటగిరీ 2, కేటగిరీ 3 అంటే కేటగిరీ 2లో 20 నుంచి 80 సీట్లకు పెంచడం, కేటగిరీ 3లో 80కి పైగా సీట్లను అందుబాటులోకి ఉంచడం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతానికి ఈ స్కీమ్లో 425 న్యూ రూట్స్ ఉన్నాయి. దాన్ని 1000 రూట్లకు 2026 వరకు చేరే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 1,20,00,000 ప్యాసింజర్స్ ఈ స్కీమ్ని యూజ్ చేసుకున్నారు. దాన్ని 4 కోట్లకు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 68 ఎయిర్పోర్ట్స్ని అనుసంధించడం జరిగింది ఇప్పటి వరకు. దాన్ని 100 ఎయిర్పోర్ట్లకు పెంచాలని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయత్నం చేస్తోంది. ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి తక్కువ ఖర్చుతో 2,500 రూపాయలు మినిమం తక్కువ ఖర్చుతో వాళ్ళు డొమెస్టిక్ ప్రయాణాన్ని అనుభవించవచ్చు. అలాగే ఈ ఉడాన్ స్కీమ్ ఎందరో చిన్న వ్యాపారస్తులకు మరియు ట్రేడ్ ఎవరైతే చేస్తారో టూరిజంని కూడా ఎంతగానో దోహదిస్తుంది. డొమెస్టిక్ టూరిజం అంటే దేశంలోని టూరిజంని కూడా ఇది బలోపేతం చేస్తుంది ఉడాన్ స్కీమ్. భారత్ మాతాకి జై.